బాబు Actually, Government of India, we are spending lakhs and lakhs of rupees for the research and development and designing the modules and developing the maps for groundwater management. We are doing very good scientific work, and I am sure you are also doing in the field level very good work. చాలా మంచి పని మీరు అంతా చేస్తున్నారు. అయితే ఈ రీసెర్చ్ ఏదైతే ఉందో అది ప్రజల వద్దకు వెళ్తుందా లేదా అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆలోచన. ముఖ్య ఉద్దేశం సింపుల్గా ఏంటంటే మా సైంటిఫిక్ ఫైండింగ్స్, మా రీసెర్చ్ అది మీకు అర్థమయ్యేటట్టు చెప్పి దాన్ని ప్రజలకి కూడా అర్థమయ్యేటట్టు చేసి ఒక సాంకేతిక పరంగా ది గ్రౌండ్ వాటర్ని పార్టిసిపేటరీ గ్రౌండ్ వాటర్ మేనేజ్మెంట్ మన యాక్విఫర్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఇక్కడ ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ క్వాలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కువ భూజలం మీద ఆధారపడిన దేశం. ఇప్పటికీ మనము 3-4 బిగ్గెస్ట్ ఎకానమీ అయినప్పటికీ వీఆర్ స్టిల్ వన్ థింగ్. మేము మా యాక్టివిటీస్ మీకు చెప్తాము. అండ్ గ్రౌండ్ వాటర్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి ఇది స్టార్షిప్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఏదైతే ఉన్నాయో దాని గురించి అండ్ how to use the data, what we have generated lots of data. What సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ డిపార్ట్మెంట్ నుంచి చేస్తున్న ట్రైనింగ్ కార్యక్రమానికి వచ్చిన రీజనల్ డైరెక్టర్ జ్యోతి కుమార్ గారికి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అండ్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరికీ కూడా నమస్కారం. సో ఈ యొక్క ప్రోగ్రామ్ మనకి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ నుంచి ఈరోజు చేస్తున్నారు. ఇందాక రీజనల్ డైరెక్టర్ గారు కూడా మాట్లాడుతూ చెప్పినారు ఎందుకోసం ట్రైనింగ్ చేస్తున్నామని. అంటే సైంటిస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ చేసిన దానిని ఫీల్డ్ లెవెల్లో అమలు చేయడానికి చాలా గ్యాప్స్ అనేది ఉంటుంది. ఆ గ్యాప్స్ని బ్రిడ్జ్ చేయడానికి ఈ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ నుంచి ఏమి రీసెర్చ్ చేసినారు దానిని గ్రౌండ్ లెవెల్ ఇంప్లిమెంట్ చేసుకొని రావాలి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మనకి టెక్నాలజీస్ ఎంత ఇంపార్టెంట్ అంటే మనకి ఇప్పుడు పీజేపీ డ్యామ్ ఉన్నాయి, అట్లానే నాగార్జున సాగర్ డ్యామ్ ఉన్నాయి. సో ఇది కూడా ఒక డ్యామ్ కన్స్ట్రక్షన్ అనేది కూడా ఒక ఇంజనీరింగ్ ఆస్పెక్ట్. సో ఎట్లా మనకి డ్యామ్స్ కట్టిన తర్వాత ఎంతోమందికి మంచిగా డ్రై సీజన్లో కూడా వాటర్ వచ్చిందో అట్లాంటిది సెంట్రల్ వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ లార్జ్ స్కేల్ కాకుండా స్మాల్ స్కేల్ అంటే లోపల గ్రౌండ్ వాటర్ని మనం ఎట్లా పెంచుకోవాలి, ఎట్లా ప్రిజర్వ్ చేయాలి అని ఒక రీసెర్చ్ చేసి దానిని ఇప్పుడు మనం ఇప్పుడు రిలీజ్ చేసినది కూడా యాక్విఫైర్స్. యాక్విఫైర్స్ అంటే ఏంటి, ఇక్కడ మనకి యాక్చువల్లీ గ్రౌండ్ వాటర్లో వాటర్ దొరుకుతుంది అనేది ఇంపార్టెంట్ పాయింట్స్. వచ్చినప్పుడు చూసాను ఇది సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ నుంచి మీకు కూడా ఇచ్చి ఉంటారు. సో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ టెక్నిక్స్ టు ఆగ్యుమెంట్ గ్రౌండ్ వాటర్ అంటే ఎందుకు మీకే పిలిచాము, ఎందుకు ఇది పెట్టామంటే ఇప్పుడు మీరు అందరూ కూడా ఫీల్డ్ లెవెల్లో టెక్నికల్ అసిస్టెంట్స్, ఫీల్డ్ అసిస్టెంట్స్, ఇరిగేషన్ ఇంజనీర్స్ ఉన్నారు. కాబట్టి మీరు చేస్తున్న వర్క్ ఎట్లా మనకి లాంగ్ టర్మ్లో దాని యొక్క ఇంప్లికేషన్స్ ఉంటాయి, ఎట్లా అది సమాజానికి చాలా ఇంపార్టెంట్ అని ఇందాక మాట్లాడి చెప్పినారు. వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా అందరికీ కూడా తెలుసు, ఏ ఒక్క సివిలైజేషన్ చూసినా కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి మొదలు పెడితే ఇప్పుడు వరకు అంటిల్ రీసెంట్లీ అన్నీ కూడా మనకి రివర్ పక్కనే మనకు అన్ని సివిలైజేషన్స్ కూడా స్టార్ట్ అయినాయి. వాళ్ళు చెప్పినట్టు సైంటిఫిక్ డేటా తీసుకొని మనం అదే ప్రాజెక్ట్ని తీసుకుంటే దాని యొక్క అవుట్పుట్ అనేది చాలా మంచిగా ఉంటుంది, చాలా ఎఫెక్టివ్గా రీసెర్చ్ చేసి ఉంటారు. కాబట్టి వాళ్ళకి చాలా ఇన్డెప్త్ నాలెడ్జ్ అనేది ఈ సైంటిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు 1 గంట చెప్పడం కూడా మనకి పెద్ద ప్లస్ పాయింట్ అనుకుంటున్నాను. దీనిని ఫైనల్గా నేనేమి అవుట్కమ్ ఎట్లా చూస్తున్నానంటే ఏదో ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇంజనీర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు. మనకి లాస్ట్ టైము డ్యామ్లో వాటర్ లేకపోతే మన దగ్గర ఉన్న ఆల్ బోర్వెల్స్ అంతా కూడా విలేజ్ వారీగా మనం మ్యాప్ చేసి ఎక్కడెక్కడ బోర్వెల్ ఉంది మళ్ళీ దాన్ని అన్నీ కూడా మనము క్లీన్ చేసి మళ్ళీ దానిని రియాక్టివేట్. ఏదైనా డ్రై సీజన్ వచ్చినప్పుడు మనం ఇప్పుడు మీరు చేసే పని, ఇప్పుడు మీరు ఏమి వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ అనేది కడతారు, అది మనకి ఏదైనా క్రైసిస్ టైం వచ్చినప్పుడు ఎక్కడ వాటర్ లేదన్నప్పుడు మనం ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో చేసిన పని వల్ల మనకి గ్రౌండ్ వాటర్ అనేది రీసెర్చ్ అయి ఉంటే దానిని మనము వాడుకొని దాని నుంచి మనకి వాటర్ ప్రాబ్లం అనేది మనం తగ్గించవచ్చు. తర్వాత సమ్మర్లో మనం చూస్తాము 35 నుంచి
42 డిగ్రీ వరకు చాలా వేడి ఉంటాయి. తర్వాత పశువులకి కూడా వాటర్ ఉండదు. ఇవన్నీ దానికి మనం ఎదుర్కోవాలి అంటే ఇంకా మన మిషన్ భగీరథ వాటర్ ఉన్నాయి, తర్వాత డ్యామ్ వాటర్ ఉంటాయి. అవన్నీ కూడా లేనప్పుడు క్రైసిస్ సిచ్యువేషన్లో కూడా ఎదురు ఉంటుంది. తర్వాత మోస్ట్ మంచి అంటే క్వాలిటీ ఆఫ్ వాటర్ కూడా గ్రౌండ్ వాటర్ బాగుంటుంది. కాబట్టి ఇవన్నీ కామన్ మ్యాన్కి యూసేజ్ అనేది వస్తుంది. కాబట్టి దయచేసి ఇప్పుడు వచ్చిన అందరూ ఈసీలో ఫీల్డ్ అసిస్టెంట్స్, టెక్నికల్ అసిస్టెంట్, తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, సైంటిస్ట్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్స్ ఫర్ కండక్టింగ్ సెషన్ ఇన్ గద్వాల్. థ్యాంక్ యూ.